నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగానికి, టీజీఏపీ రైతాంగానికి పేరు పేరున ధన్యవాదాలు. అయితే మీకు ఇవాళ వచ్చేసి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన 19వ విడత నిధులు విడుదల కానున్నాయి. మనకు స్వయంగా దీని మీద నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన అప్డేట్ ఇది. మీకు మనకి తెలంగాణకు, ఆంధ్రకు కానీ మొన్న అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ పెట్టడం జరిగింది. బడ్జెట్ ఏ విధంగా, ఎంత తెలంగాణకి ఎన్ని కోట్లు ఇచ్చారు, 8,000 కోట్లు ఇచ్చారు, ఆంధ్రాకి ఎన్ని కోట్లు ఇచ్చారు, దాని విధంగా మ్యాటరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మనకు 19వ విడత పిఎం కిసాన్, 18వ విడత ఎవరిని పొందని వారు ఉంటారో వాళ్ళకు కూడా 18వ విడతతో కలిపి 19వ విడత 2 విడతలు పొందని వారు ఇప్పుడు ఫిబ్రవరి నెలాఖరు నుంచి పొందవచ్చు. 20వ తారీఖున డేట్ ఫిక్స్ చేసిర్రు. ఖచ్చితంగా మీ అకౌంట్లోకి జమ అవుతుంది రైతు పిఎం కిసాను. అయితే బడ్జెట్ పెరిగి మనకు మన తెలంగాణకు అయితే 20,000 కోట్లు 20,000 కోట్లు కేటాయించింది కేంద్ర బడ్జెటు. 20,000 కోట్లు ఏ విధంగా మరి మన పిఎం కిసాన్ కానీ, ట్యాక్సీలు కానీ, ఇన్స్టాల్మెంట్ కానీ దేనికోసమే కానీ ఖచ్చితంగా మాత్రం మనకైతే ఇప్పుడు మంచి ముచ్చట్ని ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్లో మళ్ళీ కలుద్దాం మరి దోస్తులు. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో, దయచేసి గడిచిన మీద గట్టిగా కొట్టుర్రి. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు 2,000 రూపాయలు ఈ రోజు నుంచి జమ అవుతాయట. మరి మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అప్డేట్ ఇది. మరి దీని మీద మొన్న బడ్జెట్ కేటాయించేది కాబట్టి దీని మీద ఎంతగానో మనకు అవగాహన ఉందో చూద్దాం వీడియో మీద మొత్తం లాస్ట్కు. ఈ నెలైనా రైతులకు డబ్బులు, బడ్జెట్లో పిఎం కిసాన్ స్కీమ్కు భారీ కేటాయింపులు, రైతులందరికీ అదిరే శుభవార్త. ఈ నెలలో పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు రైతు ఖాతాలోకి జమ కానున్నాయి. ఈ క్రమంలో బడ్జెట్ 25 పిఎం కిసాన్ స్కీమ్కు నిధులు భారీగా పెంచుతుంది కేంద్రం. దీంతో రైతులకు అందే సాయం పెంచుతున్నారనే అంచనాలు మళ్ళీ పెరిగాయి. ఈ వివరాలకు ఒకసారి తెలుసుకుందాం మరి. మనకి ఎట్లయినా మన బడ్జెట్లో పెంచిరని ప్రసంగం అయితే న్యూస్ అయితే వచ్చింది. మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మనకు కేంద్ర బడ్జెట్లో పెంచేసారు ఆల్రెడీ. అంటే 6,000 ఉన్న స్కీమ్ను 10,000 దాకా పెంచారు. మరి అది ఏ విధంగా మన రైతు ఖాతాలోకి జమ కానుందో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మ్యాటరు. బడ్జెట్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రైతులకు శుభవార్త అందించారు. పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి పెంచడంతో పాటుగా ప్రధాని మంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకానికి భారీగా నిధులు పెంచారు. ఈసారి పిఎం కిసాన్ పథకానికి ఏకంగా 63,500 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. గత ఏడాది బడ్జెట్లో పిఎం కిసాన్ పథకం 60,000 కోట్లు కేటాయించి అప్పటికి పోస్తే 5.8% ఎక్కువ కేటాయించారు. బడ్జెట్ గ్రామీణ ఆదాయం పెంచుకుందని అంచనా వేసింది. సుశీరవలో మన నిర్మలా సీతారామన్ అయితే పోయిన సంవత్సరం అయితే మనకు 60,000 కోట్లు కేటాయించారు. ఇప్పటికీ 5.8% ఎక్కువ కేటాయించారు బడ్జెట్కి. మరి ఈ బడ్జెట్ మనకు పెంచి తెలంగాణకు, ఏపీకి కానీ బడ్జెట్ పెంచి కేటాయించడం మన మంచిది అయింది. ఎందుకంటే ఇప్పుడు 6,000 ఉన్న పిఎం కిసాన్ సన్మాన్ అనేది 10,000కి పెంచేది కాబట్టి దానికి కూడా ప్రతి ఒక్క జిఎస్టీ కానీ దానికి కానీ 2,000 చొప్పున ఏడాదికి 6,000 బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. కేంద్ర భూమి కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఫిబ్రవరి 24, 2019 ప్రారంభించిన మంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. గత 6 ఏళ్ల నుంచి ఏడాదికి 6,000 అందిస్తున్నారు. అయితే ఈ సాయాన్ని పెంచుతున్నారని ఒక్క రైతు ఏడాది 10,000 రూపాయలు ఇస్తారని వాదనలు వినిపించాయి. ఈ బడ్జెట్లో ప్రకటన ఉందని అందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు. ఇదేందులో ఎప్పుడే బడ్జెట్ పెంచారు ఫిబ్రవరి 24న అని మళ్ళా లేదని అంటే ఎట్లా? మాకు మాత్రం బడ్జెట్ కావాల్సిందే. ఖచ్చితంగా మీరు పెంచిన పైసలు 10,000 రూపాయలు రైతు అకౌంట్లోకి 3,000 చొప్పున ఇస్తారా, 4,000 చొప్పున ఇస్తారా? మాకైతే ఖచ్చితంగా రైతు పిఎం కిసాన్ సన్మాన్ నిధి బడ్జెట్ ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నెలలోనే పడాలి. లేకపోతే ఎట్లా ఉంటుందంటే
కానీ నిధులు భారీగా కేటాయించినట్టు క్రమంలో రైతు కథలకు ఆశలు చిరుకరించాయి చెప్పవచ్చు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే రైతు ఖాతాల్లోకి 2,000 రూపాయలు జమ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ మొత్తం 18 విడతల్లో లక్షల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లోకి జమ చేశారు. 2024 అక్టోబర్ నెలలో ప్రధాని మోడీ 18వ ఇస్తున్న ఇంక్రిమెంట్ కింద 9.4 కోట్ల మంది రైతు ఖాతాల్లోకి జమ చేశారు. ఇందుకోసం మొత్తం 20,000 కోట్లు కేటాయించారు. ఈ కార్యక్రమంలో రైతు ఖాతాల్లోకి 19వ విడత కింద 2,000 రూపాయలు అకౌంట్లోకి జమ చేస్తారని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే మరి చూసిరా దోస్తులు, అప్డేట్ ఎట్లా ఉంది? నేను చెప్పినట్టుగా అప్డేట్ అయితే దీనికి మాత్రము ఇన్స్టాల్మెంట్ ఉండాలి. ఇన్స్టాల్మెంట్లో 20,000 కోట్లు మనకు జమ చేసిన తెలిసింది. ముఖ్యమైన విషయం అనేది ఈ కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ కేవైసీ చేసుకుని వారికి ఈ పిఎం కిసాన్ సన్మాన్ యోజన ఒకటి పొందలేరు, అర్హులు కారు. అర్హులు పొందని వారు ఎవరైతే ఉన్నారో అర్హులకే వస్తుంది. ఈ కేవైసీ బ్యాంక్ టు ఆధార్ లింకు ఖచ్చితంగా చేసుకోవాలి. మనకి నెల నుంచి సన్న బియ్యం కూడా ఇస్తారట. కేంద్ర బడ్జెట్లో పెట్టారు అన్నీ. ప్రతి ఒక్క పథకం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీలో కూడా బీజేపీ వచ్చింది. ఖచ్చితంగా మనకు రాబోయే రోజులలో మంచి జరగబోతుందని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై భారత్ భూమి. నా వీడియోలు వస్తే ప్రతి ఒక్క రైతులు కానీ ఎవరైనా షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి గట్టి అని. మరి మళ్ళీ రేపటి వీడియోగా మనం కలుద్దాము.